రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసినట్లయితే ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు పైన సిట్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎవరి ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితోటి ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. సో సిటీ చీఫ్గా చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ 3 నెలల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసే విధంగా ఈ యొక్క కంప్లీట్ చేయని చెప్పేసి అన్నారు. దీనిలో ప్రధానంగా కేదార్ దుబాయ్లో చనిపోయినటువంటి కేదార్ వ్యవహారం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరి అంశం పైన సిట్టులో విచారణలో చాలా విషయాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో దీనిలో చాలా క్లియర్గా మనం చూసినట్లయితే ఒకసారి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి అంశాల మీద సిట్ ఎలాంటి అంశాలపైన చేస్తుందని ఒకసారి మనం చూసినట్లయితే గతంలో 2018-19లో బెంగళూరు వేదికగా జరిగినటువంటి డ్రగ్స్ కేసులో కూడా ఈయన ప్రధానమైనటువంటి నిందితుడు. సో దానిలో కూడా రోహిత్ రెడ్డి ఆయన పైన కూడా కేసు కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మేనేజ్ చేసి చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదొకటి కేసు. తర్వాత 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన అంశం దానిలో కూడా ఈ సిట్ విచారణలో అది కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా 2024లో దాదాపు అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ 2024లో కౌశిక్ రెడ్డి తోటి రోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి అక్కడ కూడా డ్రగ్స్ పార్టీ చేసుకున్నారా లేకపోతే వేరే ఏదో చేసుకున్నారా మొత్తానికి అయితే ఆ రోజు కూడా పోలీసులు ఈ యొక్క మొయినాబాద్ ఎవరైతే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందో దానిపైన దాడి చేశారు. కానీ ఆ న్యూస్ ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో ఆ విషయం కూడా కొంత చర్చకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దాని గురించి కూడా తెలవాలి. సో అయితే రీసెంట్గా తాండూరులో జరిగినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఎన్నికల విషయంలో అక్కడ ప్రధానంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అప్పుడే అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. సో దాని తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఎవరికి దొరకలేదు. ఒకవేళ దొరికితే డ్రగ్స్ టెస్ట్ చేస్తారని చెప్పేసి దొరకలేదు. సో ఈ అంశాలతో పాటు 2024-25 సమయంలో 2025లో ఎవరు కేదార్ సంబంధించినటువంటి ఏదైతే దుబాయ్లో చనిపోయాడో ఒక రూమ్లో కేదార్తో పాటు ఒక లేడీ అదేవిధంగా రోహిత్ రెడ్డి ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో గుండెపోటు వచ్చిందని చెప్పి అన్నారు. కానీ గుండెపోటు వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఆయన గుండెపోటుతో కాదు, ఓవర్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత సో అతను చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో దాని ద్వారా ఇమ్మీడియట్గా 1 or 2 డేస్లోనే రోహిత్ రెడ్డి ఇండియాకు కూడా రావడం జరిగింది. సో వచ్చి నేను అక్కడ లేను, నేను ఇండియాలో ఉన్నాను చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసిండు, వీడియో కూడా రిలీజ్ చేసిండు. సో ఇన్ని అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సో దీనిలో ప్రధానంగా కౌశిక్ రెడ్డి కూడా అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే కౌశిక్ రెడ్డి కూడా రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో సో ఈ అంశాన్ని కూడా కొంత పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో గతంలో మనకు వచ్చే సమాచారం మేరకు మనం కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. 2024 దాదాపు అక్టోబర్ టైంలో రోహిత్ రెడ్డి అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకురాలేదు మనకు తెలియదు. కానీ కొంత సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఓటి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళిన సందర్భంలో అక్కడ నుంచి కౌశిక్ రెడ్డి తప్పించుకొని పరారీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి కూడా మనం స్టోరీ చేయడం జరిగింది. ఈ అంశం కూడా మరి పరిగణలోకి తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే రోహిత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చాలా దగ్గర మిత్రులు. సో యాక్చువల్గా ఈ యొక్క మీటింగ్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏదైతే డ్రగ్స్ పార్టీ అవుతుందో దానిలో కూడా కౌశిక్ రెడ్డి పాల్గొనాల్సినటువంటి అవసరం ఉండే. ఆయన కూడా మరి ఏమైనా కేదార్ తోటి లింకులు ఉన్నాయా లేవా ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ అంశాల పైన కొంత సిట్ దృష్టి సారించే అవకాశాలుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా చూడండి ఒకసారి ఇక్కడ 3 నెలల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో 8 మంది నిందితుల విచారణ. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, రమేష్ శర్మను కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దుకు చర్యలు అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ చీఫ్గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీలు, అంతరాష్ట్ర గ్యాంగ్స్టర్ సెటిల్మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి 3 నెలల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభించనుందని చెప్పేసి చూస్తా ఉన్నాం. సో అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి ఏంటి ఇవన్నిటిపైన కూడా వీటితో పాటు ఈ కేదార్ మృతికి గల కారణాలు ఏంటి
ఇవన్నీ విషయాలు ఉన్నాయి. సో కౌశిక్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాల విషయంలో కూడా వచ్చు, ఇవన్నిటిని కూడా కొంత సమగ్రమైనటువంటి దర్యాప్తు సిట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందినటువంటి రియల్టర్ నమీష్ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైల్ రిమాండ్లో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి, నమీష్ శర్మ, రితేష్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మినహా మిగిలిన 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. కౌశిక్ రవి ఎంత మొత్తంలో డ్రగ్స్ తెచ్చాడు, పార్టీలో ఎంత వినియోగించారో ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా నమీష్ శర్మకు సంబంధించినటువంటి వివరాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చే వారిలో 3 జైల్లో ఉండగా కౌశిక్ రవి, పబ్ నిర్వాహకుడు అర్జున్ 45 రోజుల పాటు డిఅడిక్షన్ సెంటర్కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ఏప్రిల్ 4న విచారణ హాజరవుతారని పోలీసులకు తెలిపారు. సో రోహిత్ రెడ్డి, నమీష్ శర్మ దందాలపైనే ఫోకస్. అంటే రోహిత్ రెడ్డి, నమీష్ శర్మ వీళ్ళ దందాల వెనక అసలు కారణాలు ఏంటి, ఏమేమి దందాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా సిట్ ఫోకస్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో నమీష్ శర్మ, రోహిత్ రెడ్డి వ్యాపారాలపై సిట్ ఫోకస్ పెట్టింది. నమీష్ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అన్న సమాచారం సేకరించారు. కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలపై వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్ వ్యక్తులు రోహిత్ రెడ్డి డ్రగ్స్ నెట్వర్క్ పై సిట్ దర్యాప్తు చేరింది. డ్రగ్స్ నెట్వర్క్ ఛేదించేందుకు నిందితుల కాల్ డేటాతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తారు. సో ఇదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుపై సిట్. సో ఇదే ఫామ్ హౌస్ వివాదాస్పదమైనటువంటి ఫామ్ హౌస్ ఇది. సో ఎప్పటి నుంచో కూడా మొయినాబాద్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు కావచ్చు, దాని తర్వాత కౌశిక్ రెడ్డి, రోహిత్ రెడ్డి సంబంధించిన దందా కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, దాని తర్వాత మొన్న జరిగినటువంటి పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిపైన సమగ్ర దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే సిట్ చీఫ్ ఎవరు చూసినట్లయితే డీజీపీ యోగేష్ గౌతమ్, చేవెళ్ళ డీజీపీ, ఆయన ఆధ్వర్యంలో వేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎం రవీందర్ రెడ్డి గ్రూప్ కమాండర్ అట, గ్రేహౌండ్స్, సిహెచ్ శిరీష డీజీపీ షాద్నగర్, ఎన్ బుచ్చయ్య డిఎస్పీ ఈగల్ ఫోర్స్, హరీష్ చంద్రారెడ్డి డిఎస్పీ ఈగల్ ఫోర్స్, మల్లికార్జున్ రెడ్డి ఎస్హెచ్ఓ మొయినాబాద్, కోటేశ్వరరావు ఎస్ఐ మోకిల, వెంకన్న ఎస్ఐ మొయినాబాద్, సదాత్ అలీ ఎస్ఐ శంషాబాద్ రూరల్ పిఎస్ అంటూ చూస్తాం. వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తానికైతే సిట్ పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సిట్ బృందంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అయితే ఇవి కనబడతా ఉన్నాయి. సో అదేవిధంగా ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో కీలక మలుపు. ఫామ్ హౌస్ సమావేశం ఎజెండా ఏమిటి, పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరినైనా తప్పించే ప్రయత్నాలు జరిగాయా, 3 నెలల్లో దర్యాప్తు పూర్తికి డీజీపీ ఆదేశం అంటూ చూస్తున్నాం. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన దుబాయ్ కోణం పైన కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంది అంటే పోలీసులపై అర్ధాంతరంగా కాల్పులు జరపాల్సినటువంటి పని ఏంది. అందులో ఈ రోహిత్ రెడ్డి, అదేవిధంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు నమీష్ శర్మతో పాటు రితేష్ రెడ్డి వీళ్ళందరితో 11 మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకెవరైనా బడా బాబులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎవరైనా తప్పించుకొని పోగలిగారా, ఈ కోణంలో కొంత దర్యాప్తు జరిగేటువంటి అవకాశాలు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎవరు ఆ బడా బాబు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళ, లేకపోతే టీడీపీ సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఇంకా ఏమైనా వేరే కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అక్కడ ఏమైనా ఇంకా సమ్ హై లెవెల్ ఏమన్నా జరుగుతుందా, దందా ఏమైనా జరిగిందా, లేకపోతే హీరోయిన్ల సప్లై ఏమైనా జరిగిందా, ఈ కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికే సిట్యువేషన్. సో దీనిలో ప్రధానంగా ఈ ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి, 11 మంది కాకుండా ఇంకెవరున్నారు, అసలు ఎందుకు ఫామ్ హౌస్లో పార్టీ చేసుకోవడం జరిగింది, కేదార్ దుబాయ్లో చనిపోయిన కేదార్ సంబంధించిన విషయాలే అందులో చర్చలు జరిగాయా, లేకపోతే ఇంకా వేరేమన్నా చర్చలు జరిగాయా, ఇంకా ఏమేమి కోణాలు అనే కోణంలో ఈ యొక్క సిట్ 9 మందితోటి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితోటి సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ పేరిట ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పలువురు పెద్దల బినామీ కేదార్ దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితులు మరణించడం, ఆ సమయంలో అక్కడ ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొందరు పెద్దల కోసం మొయినాబాద్లోని తన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ దుబాయ్ కోణం సహా కేసు మూలాలు వెలికి తీయడానికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా కూడా చూసిన తర్వాత చాలా అంశాలు ఇందులో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో 2022 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 సంవత్సరాల కాలంలో ఆ
ఫామ్ హౌస్ కేంద్రంలో ఎలాంటి పార్టీలు జరిగాయి, ఎవరెవరు వచ్చారు అనేది కొంత లోతుల్లోగా సిట్ కనుక దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సంచలన విషయాలు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానిలో ప్రధానంగా మరి ఏమేమి అంశాలు చర్చకు వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఫామ్ హౌస్ కొనుగోలు కేసు ఏదైతుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చాలా పార్టీలు అందులో జరిగి ఉంటాయి అనేటువంటిది సిటీ యొక్క ప్రధానమైనటువంటి అనుమానం. సో అందులో వస్తే అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. దాంతోపాటు ఇక చాలా పెద్ద బడా బడా వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కేదార్కి సంబంధించినటువంటి డీల్, కేదార్ అనుమానాస్పద మృతి వెనక ఉన్నటువంటి కోణం ఏంది, ఆ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో హై లెవెల్ రాకెట్ ఇంకేమైనా ఉందా, సెక్స్ రాకెట్ ఏమైనా నడుస్తుందా అక్కడ, ఆ కోణం కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇవన్నీ అంటే సిట్ దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.